ఇద్దరు వ్యక్తులు కళ్ళు తెరిచి చూస్తే సముద్రం మధ్యలో పడవలో వేలాడుతూ ఉంటారు. కళ్ళు తెరిచిన ఇద్దరికి దూరంలో ఒక ఐలాండ్ కనబడుతుంది. దాంతో బోట్ ని నెట్టుకుంటూ ఐలాండ్ వరకు చేరుకుంటారు. పడవను ఒడ్డు వరకు తీసుకువచ్చి ఆ ఒడ్డున ఉంచుతారు. సుమారు 5 కిలోమీటర్లో పడవను నెట్టుకుంటూ రావడంతో శక్తి అంతా అయిపోతుంది. బీచ్ దగ్గర ఒక చిన్న పెన్సిల్ బాక్స్ దొరుకుతుంది. అలా వాళ్ళిద్దరూ ఏమైనా దొరుకుతుందని అడవి లోపలికి అయితే వెళ్తారు. అడవిలో చాలా పచ్చగా ఉండి చుట్టూ చెట్లు, అరటి పళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లేసా అక్కడ పరుంబళ్ళు కోసి జాక్ ఇచ్చి తినమని చెప్తుంది. అలా అడవి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ లాంటిది వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అయితే వాళ్ళిద్దరూ అక్కడ చాలా సంతోషంగా ఉంటారు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద లేక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి బీచ్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అలా ఏం చేయాలో తెలియక ముందుకు నడుస్తూ వాళ్ళకి చిన్న లైటర్ దొరుకుతుంది. సరదాగా ముందుకు వెళుతుంటే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలోంచి వందల కొద్ది గబ్బిలలు అయితే బయటకు వస్తాయి. మరలా బీచ్ దగ్గరికి వచ్చి చూస్తే ఒక రెడ్ క్లాత్ కనబడి దానిని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఆ రోజు రాత్రి కావడంతో చలి వేస్తుంది. లైటర్ తో వెలిగించి అక్కడ నిద్రపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం హెల్ప్ కోసం పెద్ద పెద్ద అక్షరాలు ఇసుకలో రాస్తారు. కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. జాక్ షర్ట్ విప్పి బీచ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటే లేసా అతన్ని చూస్తే కొద్దిగా ప్రేమలో పడుతుంది. వాళ్ళకి ఆహారం వేయడంతో అక్కడ ఉన్న కొబ్బరికాయలను పగలగొట్టి జాక్ ఇంకా లేసా తింటారు. అయితే కొబ్బరికాయలతో పాటు అరటి పండ్లు కూడా అడవిలో దొరుకుతాయి. ఇంకా బీచ్ లో చిన్న చిన్న చేపల్ని కూడా వేటాడి ఆహారంగా తినేవారు. ఒకరోజు జాక్ నిద్ర వచ్చి పడుకుంటాడు. లేసా కూడా అతని పక్కనే పడుకుంటుంది. జాక్ లేసాతో ఇమిటేట్ అవ్వాలనిపిస్తుంది. కానీ లేసా ఒప్పుకోదు. ఆ రోజు సాయంత్రం బీచ్ లో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. లేసా తన స్టోరీని అంతా జాక్ కి ఖాళీ సమయంలో చెప్తూ ఉంటుంది. అదే సమయంలో అటు ఇటు ఫ్లైట్ అయితే తిరుగుతుంది. జాక్ చేతులు కుదురుగా ఉండక కర్రతో తుప్పలను గెలుకుతూ ఉండగా ఒక మనిషి డెడ్ బాడీ కనిపిస్తుంది. ఈ సంఘటన చూసి లీసా ఇంకా జాక్ ఆశ్చర్యపోతారు. భయంతో ఇద్దరు కూడా ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. అలా రోజిద్దరు ఇమిటేట్ అయ్యి మార్నింగ్ లేస్తారు. అయితే జాక్ అక్కడ గొయ్యి తవ్వుతూ ఉంటాడు. లీసా అక్కడికి వచ్చి వెనక్కి తిరిగి కూర్చుంటుంది. కాలు జారి ముళ్ళు తుప్పల్లో పడిపోతుంది. దాంతో లేడీకి కాళ్ళకి గాయం ఏర్పడుతుంది. అక్కడ ఉన్న మందులతో ఆ గాయాన్ని నయం చేస్తారు. ఆమెపై చూపిస్తున్న కేరింగ్ లేసాకి చాలా బాగా నచ్చుతుంది. వర్షం పడడంతో ఇద్దరు కూడా వర్షంలో చాలా హ్యాపీగా ఆడుకుంటారు. తన లవ్ కి సాక్ష్యంగా ఫ్లవర్ ని కూడా తీసి ఇస్తాడు. కానీ లీసా ఇంకా జాక్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఇద్దరు కూడా బీచ్ లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు లీసాకి చాలా మూడిగా అనిపించి ఫీల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఒక ఫ్లైట్ అలా వెళుతుంది. జాక్ ఎంతో ప్రయత్నిస్తాడు పిలవడానికి, కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అప్పుడే లీసా లైటర్ కోసం ఎదుగుతుంది. కానీ ఏమీ దొరకడం పోవడంతో చాలా మూడీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి వేరే దారి లేక అక్కడ చిన్న పందిరి లాంటిది నిర్మించుకొని అక్కడే జీవిస్తూ ఉంటారు. ఒకసారి పడుకున్నప్పుడు చెట్టుపై నుంచి చిన్న లైటర్ పడుతుంది. ఏంటని పైకి చూస్తే కోతి వాళ్ళ దగ్గర దొంగతనం చేసిన లైటర్ తో సహా అన్ని కూడా ఉంటాయి. దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యి లైటర్ వెలిగించగానే వాళ్ళని గమనించిన పేరెంట్స్ అక్కడికి వచ్చి ఇంటికి తీసుకెళ్తారు. ఆ రోజు న్యూస్ లో అందరూ కూడా వీళ్ళ గురించి వీళ్ళ ధైర్యానికి మెచ్చుకుంటారు. జాక్ ని వాళ్ళ నాన్న ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఆ బీచ్ లో జరిగిన లవ్ స్టోరీ మర్చిపోలేక ఇంటి దగ్గర కూడా వీళ్ళు లవ్ చేసుకుంటారు. అలా ఇద్దరు కూడా ఒకే కాలేజీలో జాయిన్ అవుతారు. అయితే అప్పటి నుంచి వీళ్ళ లవ్ స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చితే లైక్ అండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.